పాత నిబంధన కాలంలో మనం చూస్తే మేకలు, ఎడ్లు వాటి రక్తము ద్వారా దేవుణ్ణి సమీపించేవాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు అప్పటి దినాల్లో అలా చేసేవాళ్ళు పాత నిబంధనలో. అయితే యేసుక్రీస్తు వారు 2022 సంవత్సరాల క్రితం నరావతారిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపముల కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టుట ద్వారా మానవులందరికీ ఒకేసారి రక్షణ వచ్చిందని చెప్తున్నాను నేను. కొంతమంది అంటారు, మరి అదేంది ఇదేందయ్యా అని అంటారు. నేను చెప్తున్నాను, దేవుడు మాట్లాడే మాటకి లాజిక్స్ ఉపయోగించడానికి కుదరదు. ఇప్పుడు నేను ఉండానండి, ఆదివారం కోటం ఆడ పెడతాను. అరే చెప్పండి, ఆడ పెడతాను, ఆడ. ఇప్పుడు ఆడ పెట్టాను, ఇప్పుడు మీరు ఆడ కదా కూర్చోవాల్సింది, మరి ఏడికి ఎందుకు వచ్చారు అంటే, ఒక నాయకుడిగా నేనున్నాను, నేను అక్కడ పెడుతున్నప్పుడు మీరు అక్కడికి వచ్చారు, అక్కడ నుంచి మానుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. విచిత్రం చెప్పనా? రేపు దేవుడు ఒక 3 ఎకరాల స్థలం ఇచ్చాడు మనకి. ఆ 3 ఎకరాల స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడ చర్చ చేసి పెట్టాను అనుకో, మీరందరూ ఏం చేస్తారంటే అక్కడికి వస్తారు. ఇదేంది ఇప్పుడు ఆడేంది, ఏడేంది, ఆడేంది అని అంటారా? అంటే నాయకుడు అనేవాడు ఎక్కడ ఉంటాడో అక్కడే. నాయకుడు చెప్పిందే వేదం ఎలాగో దేవుడు ఆయన రాబోయే అంతవరకు ఛాయారూపకంగా ఎడ్లు, గొర్రెలు, మేకల ద్వారా రక్త ప్రోక్షణను దేవుడు ముందు చూపించాడు సూచనగా. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపుట ద్వారా ఆయనే ఒక్క బలిదానాన్ని జరిగించి సర్వమానవాళికి విమోచన, పాపక్షమాపణ, విడుదలను గ్రహించాడు. ఈరోజు యేసు ద్వారా మాత్రమే మనకి మోక్ష మార్గం.